ఏముందిలే ఇంకా పోయింది సినిమా. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున్నే పోయి వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే ఏందియో పాసుగులా ఇలా కూడా ఇస్తారా సినిమా అనే రేంజ్లో ఉంది. అసలు ఇది ఎవరి పైన వారో కూడా అర్థమే కాదు. హీరోలు ఇద్దరు వారు చేస్తున్నారా, లేకుంటే విలన్ పైన వారు చేస్తున్నారా, లేకుంటే ప్రేక్షకుల పైకి యుద్ధానికి వచ్చిందో కూడా అర్థం కాదనమాట. ఏముందిలే ఇంకా పోయింది సినిమా. డైరెక్టర్ ఎవరో అయాన్ ముఖర్జీ అంట. ఆయన ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేదానికే తీసినట్టుంది ఈ సినిమా. ఇంకా సినిమాలోకి వెళ్తే సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే హృతిక్ రోషన్ ఎంట్రీ ఉంటుందన్నమాట. ఆ ఎంట్రీ చాలా బాగుంటుందన్నమాట. ఆ ఎంట్రీ చూసి సినిమా ఒక రేంజ్లో ఉండబోతుందని నేను కూడా అనుకున్నా. ఇంకా హృతిక్ రోషన్ ఎంట్రీ అయిపోతానే ఇంకా అసలైన వార్ 2 స్టార్ట్ అయిపోతుంది. అసలైన వార్ 20 సినిమా కాదండి, ప్రేక్షకుల పైన దండయాత్ర. వార్ 2 ప్రేక్షకుల పైకి వస్తారనమాట యుద్ధానికి. హృతిక్ రోషన్ ఎంట్రీ అయిపోతానే ఒక 5 మినిట్స్ సినిమా ఏంటనేది రివీల్ చేసేస్తారనమాట. ఇంకా ఏముంటుంది చెప్పు, లాస్ట్ వరకు జస్టిఫికేషన్ ఏమిస్తారు వార్ 2 అనేదానికి, అంతా లాగే. ఇంకా ఆ తర్వాత ఇంక సరేలేబ్బా మన ఎన్టీఆర్ అని ఉన్నాడు కదా సినిమాను లేపుతాలే అని వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొద్దిసేపటికి ఎన్టీఆర్ కూడా ఎంటర్ అయిపోతారు అనమాట మూవీలో. ఎన్టీఆర్ గారి ఫస్ట్ షాట్ సూపర్గా ఉంది సినిమాలో. సో ఆ సీన్ అయితే కొంచెం మంచిగానే ప్లాన్ చేశారు. ఫస్ట్ ఫ్రేమ్లో ఎన్టీఆర్ హైలైట్గా ఎంటర్ అయిపోతారు అనమాట. తర్వాత ఏం పెద్దగా ఉండదు అనమాట, మళ్ళీ నార్మల్గా పోతూ ఉంటుంది. అప్పుడే వెంటనే సాంగ్ వస్తారనమాట. సలామే సలామే ఆ సాంగ్ ఉంది కదా, అది వస్తుంది. నేనైతే ఆ సాంగ్ ఒక రేంజ్లో ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన అనమాట. RRRలో నాటు సాంగ్ ఉంది కదా, దానికంటే సూపర్గా ఉంటుంది అనుకునే. కానీ ఏం పెద్ద అంత లేదనమాట. పెద్ద స్టెప్స్ కూడా ఏం పెట్టలే, ఏదో తీసినాడు, ఓకే బాగుంది అంతే. సో ఇంకా ఆ సాంగ్ అయిపోతానే చూద్దాం లేబ్బా ఇంకా కొద్దిసేపు ఏదైనా మంచి సీన్స్ వస్తాయిలే అని వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడే ఒక ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది అనమాట మూవీలో. దాంట్లో అయితే డైరెక్టర్ వాడాల్సినవి మొత్తం వాడేసినాడు అనమాట. మ్యాజిక్లు, జిమ్మిక్లు, లాజిక్లు, ఫిజిక్స్లు, కెమిస్ట్లు, విఎఫ్ఎక్స్లు, గ్రాఫిక్స్లు, గ్రీన్ మ్యాటు, ఆ మ్యాటు, ఈ మ్యాటు అన్నీ వాడేసినాడు అనమాట. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇంత అద్భుతంగా తీయచ్చా అనేది కూడా ఆయన ప్రూవ్ చేసి, ఒక ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ను ఇంత కలగాపులంగా ఇట్లా తీయచ్చునా అని ఆయన ప్రూవ్ చేసేసాడు అనమాట. సరళంగా అలా పోతూ ఉంటుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే చాలా బాగా తీశాడు, నిజంగా బాగుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ సరళబ్బా ఏదో అయిపోయింది అనుకోని ఇంకా సెకండ్ హాఫ్ అన్న బాగుంటుంది అనుకోని ఇంటర్వెల్ ఇచ్చింటే పోయి ఒక పాప్కార్న్ కొనుకొచ్చుకొని పోయి కూర్చున్నాను అనమాట. చూద్దాంలే సెకండ్ హాఫ్ అన్నా బాగుంటుందిలే అని. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితేనే ఆ డ్యూయట్ ఉంది కదా హృతిక్ రోషన్కు కియారా అద్వానీకి, సో అది వస్తానమాట. ఆ సాంగ్ అయితే ఏదో పెట్టినాము, కియారా అద్వానీకి రెమ్యూనరేషన్ ఇచ్చినాం కదా, ఆమెను కూడా ఏదో ఒకటి చేయనియాలి కదా సినిమాలో, అందుకని ఆమెకు ఆ పాట పెట్టినారనమాట ఇద్దరికి కలిపి. ఆ సాంగ్ అయిపోతేనే మళ్ళీ మొదలవుతుంది అనమాట. ఏదో అలా పోతూ ఉంటుంది. మనం అందరం వార్ 2కి వచ్చినాం కదా, ఇంకా వార్ ఎప్పుడు మొదలు పెడతారు బా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఒక ఫ్లైట్ సీక్వెన్స్ వస్తుందన్నమాట, యాక్షన్ సీక్వెన్స్. ఇంకా ఆ ఫ్లైట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే సూపర్. గద్దల్లాగా గాల్లో ఎగురుకుంటా గుయ్యి అని మనం అవతార్ చూస్తున్నామా వార్ 2 చూస్తున్నామా అర్థం కాని కన్ఫ్యూజన్లో బయటికి పోలేం కదా, డబ్బులు పెట్టింటాం కాబట్టి అలా చూస్తూ ఉంటాం అన్నమాట సినిమా. ఇంకా ఎమోషనల్ సీన్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి. మన ఎన్టీఆర్ అన్న ఇరగదీస్తాడు కదా, సో చాలా బాగా చేసిండు ఎమోషనల్ సీన్స్లో ఎన్టీఆర్. ఇంకా హృతిక్ రోషన్ మామూలే, ఆయన గ్రీక్ గాడ్ అంటారు కదా, అలాగే తీశారన్నమాట. ఇంకా హృతిక్ రోషన్ గారికి అయితే వార్ 1లో ఒక సీన్ ఉంటుంది అన్నమాట, స్లో మోషన్లో ఇట్లా సైడ్కి చూసేది. సో అది బాగా క్లిక్ అయిపోయింది వార్ 1లో. ఇంకా వార్ 2 అయితే మొత్తం హృతిక్ రోషన్ సీన్లు అన్నీ అయ్యాయన్నమాట. అన్నీ స్లో మోషన్లో నడుస్తున్నాడా లేకుంటే స్లో మోషన్లో నడుస్తున్నాడా అని అర్థం కాని పరిస్థితి అనమాట ప్రేక్షకులది. స్లో మోషన్లో నడచడం, పక్కకు చూడడం, స్లో మోషన్లో నడచడం, సైడ్కు చూడడం. ఆ సైడ్ ఎవరన్నా ఉండారా ఏం పారా నాయన అనిపించేంత సైడ్కు చూస్తానమాట ఆయన, పద్ధతం సైడ్కు చూడడమే. సో ఎన్టీఆర్ గారు అంత మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ను సరిగా యూజ్ చేసుకోలేకపోతే ఎన్టీఆర్ గారు ఏం చేయలేరు, మనం కూడా ఏం చేయలేము, వరకు చూసి రావాల్సిందే అనమాట. ఇంకా ఒక బోటు సీక్వెన్స్ ఉంటుంది అనమాట. నువ్వు కానీ కొంప తీసి కళ్ళు మూసినావో లేకుంటే అట్లా పక్కకు చూసినావు అనుకో అంతే, ఆ బోటు ఎప్పుడొచ్చి రన్వే పైన పడి ఉంటుందో కూడా అర్థం కాదనమాట, అంత ఫాస్ట్ అనమాట. సడన్గా నీళ్ళలోంచి వచ్చి రన్వే పైన ఉంటుంది అనమాట బోటు. ఇంకా ప్రీ క్లైమాక్స్లో ఏదో ఒక క్యామియో ఎంటర్ అయిపోతుంది అనేలాగా ఒక సీన్ క్రియేట్ చేస్తారనమాట. ఆ క్యామియో కూడా ఎంటర్ అయిపోతుంది మూవీలో. మనమైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎవరు వస్తారు బా అని. కానీ అది చూస్తే మటుకు కింద పడిన 5 వస్తారు. క్లైమాక్స్ ఓకే పర్లే, ఫైట్ ఉంటుంది తప్పకుండా లాస్ట్లో కాబట్టి ఆ ఫైట్ సీక్వెన్స్ కొంత బాగానే కంపోజ్ చేశారు, ఓకే బాగానే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ యాక్షన్ అయితే బాగా చేసిండు. ఆయన ఏం చేస్తాడు చెప్పండి, క్యారెక్టర్ లాంటిది డైరెక్టర్ చెప్పినట్టు చేసేసాడు అనమాట. మన తెలుగు హీరోలకు బాలీవుడ్ ఎంట్రీలు సరిగా సెట్ కావడం లేదనమాట. ఊరికే మనం తెలుగులో సినిమాలు తీసి డైరెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకోవడమే బెటర్. జీవితంలో ఇంకా ఎన్టీఆర్ బాలీవుడ్ వైపు చూడాలంటేనే భయపడేటగా చేసినాడు అనమాట ఆ డైరెక్టర్. ఎన్టీఆర్ పాపం వరుసగా ఒక 10 సినిమాలు ఇట్లు కొట్టినాడు, ఈ సినిమాతో బ్రేక్ పడిపోయి ఏం చేస్తాము, తప్పదు మరి.